హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వి మల్టీవర్స్. మీ అందరికీ ముందు కనుమ శుభాకాంక్షలు అండి. ఎలా జరుపుకున్నారు మీ ఫెస్టివల్ని? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. నేనైతే కనుమని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. మనందరికీ మంచి కనుమ అనగానే పందెం కోడి ఓర్ మటన్ రెడీ అయిపోతుంది కదా. నాకైతే నాటుకోడితో స్టార్ట్ అయిపోయిందండి. నిజంగా చాలా బాగా వచ్చింది. నాటుకోడి విత్ గారెలు చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా. దీనికోసం నేను 1 కేజీ నాటుకోడిని తీసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నేను ఓన్లీ 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ఆ తర్వాత వేరే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే నేను ఒక బిర్యానీ ఆకు, ఒక 4 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక స్టార్ అనేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒక 2 టమాటాస్ని తీసుకొని బాగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఆయిల్ తేలిన తర్వాత నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్న నాటుకోడి ఉంది కదండి, అది అందులో విత్ వాటర్తో సహా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వాలి. అది బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అది కలిసిన తర్వాత ఆల్రెడీ మనం వాటర్ చికెన్తో పాటు వేసాం కాబట్టి ఆ వాటర్తో కుక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మనకి నాటుకోడి అనేది రెడీ అయిపోతుంది. ఈ నాటుకోడి రెడీ అయిపోయింది. గారెలు ఎక్కడ అనుకుంటున్నారు? ఈ నాటుకోడితో పాటు మంచిగా గారెలు కూడా ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసేసుకుంటాను. దీనికోసం నేను 1 కప్పు మినపప్పుని తీసుకొని ఒక 4 అవర్స్ని బాగా సోక్ చేసి పెట్టుకున్నాను. అది బాగా సోక్ అయిన తర్వాత బాగా వాష్ చేసుకొని నేను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నేను కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. అది బాగా గ్రైండ్ చేసుకునే లోపే నేను ఆయిల్ని కడాయిలో వేసుకొని బాగా హీట్ చేసుకున్నాను. గారెలు వేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడు హీట్గానే ఉండాలి. అది బాగా హీట్ అయిన లోపే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని బాగా కలుపుకొని నేను కొంచెంగా ముద్దను తీసుకొని అప్పుడు దాంట్లో కొంచెం హోల్ పెట్టుకొని నేను ఇంకా వేడి ఆయిల్లోని నేను ఏదైతే ముద్దను తయారు చేశానో దాన్ని డ్రాప్ చేశాను. నిజంగా చెప్తున్నాను, ఇలాగ ఒక 4-5 గారెలు వేసుకొని ఫస్ట్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఇంకా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు గారెలు మనం వేయించుకొని సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. ఈ కనుమకి మీరేం చేసుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ ట్రై చేస్తే మాత్రం నాకు నిజంగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.